నీ సమస్య ఏంటమ్మా? మా ఆయన మా పాపతో సంబంధం పెట్టుకుని మేడం. హాస్పిటల్ తీసుకెళ్తే పాప తెలియకుండా డాక్టర్ నాకే చెప్పిండు మేడం, మీ పాప ఇట్లా అని. వాళ్ళ డాడీతోనే? అవును మేడం. ఏం చేసావు కూతురుతో? అదా చూస్తావా? ఈ వయసుకి సిగ్గుందా అసలు నీకు? చెప్పమ్మా. నేను బయటికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు వాడు డ్రెస్ చేసుకున్నప్పుడు వాడు. నువ్వు అంత లాగా ఎందుకు చూస్తున్నాను అమ్మ? సో ఒకసారి నైట్ 2-1 అవుతుంది, వచ్చిండు. సో మీద పడిపోతుండే మేము. నేను వద్దనలేక సరే మీ ఇద్దరు అసలు అదేనో తెలుసా నీకు? లేదు మ్యామ్, చాలా సార్లు. బట్ చాలా సార్లు అంటే చాలా సార్లు గుర్తులేదు మ్యామ్. 20-30 టైమ్స్ ఎక్కువ మ్యామ్. నీ లైఫ్ నీ ఇష్టం వచ్చినట్టు నీ కూతురు లైఫ్ పాడు చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? నీకు నచ్చితే చేస్తారా? బయటకు వెళ్ళి ఉమ్మేస్తారు మొహాన. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంతకేంటి ఏమైంది? ఈ మధ్య ఒంట్లో బాగాలేదంట, నీకేమైంది? స్టమక్ పెయిన్ మ్యామ్. ఎందుకు? ఇట్లనే వచ్చింది మ్యామ్. నువ్వు చెప్తావా? నేను రిపోర్ట్స్ తీసుకొచ్చి మాట్లాడమంటా. అవి మీడియాకి ఇద్దాం మేడం, మనం చేస్తే యూట్యూబ్ లో ఎక్కిస్తాం. ఇది సరేనా? మీ పేర్లు ఫోటోలు పెట్టి చెప్తున్నారు కదా. కూర్చో నువ్వు. చూసుకోండి మీరు రాసలీలలు. సిగ్గుండాలి. ఏమనుకుంటా ఇంకొకసారి పోయినారా? అర్థమవుతుందా నీకు? ఏంటి? ఏ చైతి